ఏప్రిల్ 19వ తేదీ నుంచి ఏప్రిల్ 25వ తేదీ వరకు, అంటే ఆదివారం నుంచి శనివారం వరకు ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతుందో చూద్దాం. కన్యారాశి. కన్యారాశి వారికి మరి ఏప్రిల్ 19వ తారీఖు నుంచి ఏప్రిల్ 25వ తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుంది అంటే కనుక వీరికి కొంతవరకు మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అష్టమ స్థానంలో ఉండే గ్రహాల వల్ల అయితేనేమి, సప్తమ స్థానంలో ఉండే గ్రహాల వల్ల అయితేనేమి మానసికంగా ఏదో రకమైన దిగులు వీరికి కనిపించడానికి అవకాశం ఎక్కువగా ఉంది. శారీరక శ్రమ అనేది పెరగటం, ఇంట్లో భాగస్వాముల మధ్య సరైన సయోధ్య లేకపోవటం, ఏ పని చేయాలనుకున్నప్పటికీ కూడా ఎవరో ఒకరు ప్రతిబంధకంగా నిలవటం, మరి చివరిలో ఇది అయిపోతుంది అనుకున్న పనికి ఎవరో ఒకళ్ళు అడ్డు తగలటం, ఇలా ఇత్యాది రకాలుగా మనం కొంత ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కానీ ధనం మాత్రం ఏదో విధంగా మనకి లభించడం అనేది ఒకటే ఈ వారం ఎంతో కొంత ఊరటగా చెప్పుకోవచ్చు. మానసికంగా మాత్రం ముఖ్యంగా ఇందాక చెప్పుకున్నట్టుగా ఇటు జీవిత భాగస్వాములు తరచూ ఏదో రకంగా ఇబ్బంది పడే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే సంతానం కూడా ఏదైనా సరే కొంతవరకు అపనిందలు పాలయ్యే పరిస్థితి కూడా కనిపిస్తుంది. కనుక సంతాన నడవడిక విషయంలో కూడా ఈ కన్యారాశి వారు ఈ వారం కొద్దిగా దృష్టి సారించడం అనేది అవసరం. అయితే బీమా రంగంలో ఉన్నవారికి, ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి, తర్వాత వ్యాపార లావాదేవీలు ఎక్కువగా నిర్వహించే, అంటే ప్రత్యక్షంగా నిర్వహించే సంస్థలు ఏవైతే ఉంటాయో అలాంటి వారిలో పనిచేసే ఉద్యోగస్తులకి కానీ, ఆ వ్యాపారాలు నిర్వహించే యజమాన్యాలకి కానీ ఈ వారం అంతా కూడా శుభ ఫలితాలు ఎక్కువగా ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు. ఇక తర్వాత ఏదైతే మరి యువత వీకెండ్ పార్టీలు ఏవైనా ఉంటే కనుక వారి ఆయా విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం. ఏదైనా సరే చేసే తప్పు కానీ చెయ్యని తప్పు కానీ రెండిట్లో కూడా ఎక్కడొక్కడ ఏదైనా సరే కొంతవరకు ఇబ్బంది పడే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కనుక ఆయా విషయాల్లో ఎంతో కొంత అప్రమత్తంగా ఉండటం అనేది అవసరం. మొత్తం మీద చూసినట్టయితే కనుక మానసిక చికాకులు అయితే కనుక ఈ వారం మరి కన్యారాశి వారికి అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కనుక ఈ మానసిక చికాకుల నుంచి ఎంతో కొంత మంచి జరగడానికి వీరు ఈ వారం అంతా కూడా ఎక్కువగా దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. ఇది కన్యారాశి వారికి ఈ వారం ఉన్న ఫలితాలు.